ఓం శాంతి 3-10-2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, రావణుని నియమం అశ్రీమతం, అసత్యం చెప్పడం. తండ్రి నియమం శ్రీమతం, సత్యము చెప్పడం. ప్రశ్న: ఏ విషయాలు ఆలోచిస్తూ పిల్లలు ఆశ్చర్యపడాలి? జవాబు: ఈ అనంతమైన అద్భుతమైన నాటకం గురించి. 1. ఒక్కొక్క సెకండు ఏ పాత్ర జరిగిపోయిందో అది మళ్ళీ ఉన్నదున్నట్లు పునరావృతం అవుతుంది. ఎంత అద్భుతం! ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. 2. అనంతమైన తండ్రి వచ్చి ఈ విశ్వం అంతటికీ ఎలా సద్గతినిస్తున్నారో, చదివిస్తున్నారో, ఇది కూడా అద్భుతమైనది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి అయిన శివుడు కూర్చొని తన ఆత్మిక పిల్లలకు శాలిగ్రామాలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఏమర్థం చేయిస్తూ ఉన్నారు? సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇలా అర్థం చేయించేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. మిగిలిన ఆత్మలు లేక శాలిగ్రామాలందరి శరీరాలకు పేర్లున్నాయి. పోతే స్వంత శరీరమే లేని వారు పరమాత్మ ఒక్కరే. ఆ పరమాత్మ పేరు శివుడు. వారినే పతిత పావన పరమాత్మ అని అంటారు. వారే పిల్లలైన మీకు ఈ మొత్తం విశ్వం ఆది మధ్య అంత్యాల రహస్యమును అర్థం చేయిస్తూ ఉన్నారు. పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడికి వస్తారు. విష్ణువుకు 2 రూపాలు అని కూడా అర్థం చేయించారు. శంకరుడికైతే ఇక్కడ ఏ పాత్ర లేదు. ఇవన్నీ ఆ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి ఎప్పుడు వస్తారు? నూతన సృష్టి స్థాపన, పాత సృష్టి వినాశనం జరగాల్సినప్పుడు వస్తారు. పిల్లలకు నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది అని తెలుసు. ఇది పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ చేయలేరు. ఆయన ఒక్కరే పరమాత్మ. వారిని పరమాత్మ అని అంటారు. వారి పేరు శివుడు. వారి పేరు శరీరానిది కాదు. మిగిలిన వారందరి పేర్లు శరీరాలవి. ముఖ్యమైన వారంతా వచ్చేసారు అని కూడా మీకు తెలుసు. డ్రామా చక్రం తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు చివరికి వచ్చేసింది. చివరి సమయంలో ఆ తండ్రే రావాలి. ప్రపంచం పరివర్తన అవ్వాల్సినప్పుడు వారి జయంతి కూడా జరుపుకుంటారు. గాఢాంధకారం నుండి గొప్ప ప్రకాశం అవుతుంది, అనగా దుఃఖధామం నుండి సుఖధామంగా అవుతుంది. పాత ప్రపంచ వినాశనము, నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు పురుషోత్తమ సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే పరంపిత పరమాత్మ వస్తారు అని పిల్లలకు తెలుసు. ముందు నూతన ప్రపంచ స్థాపన జరిగిన తర్వాత పాత ప్రపంచం వినాశనం అవుతుంది. చదువుకొని మనము వివేకవంతులమై దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి అని పిల్లలకు తెలుసు. అసురీ గుణాలను మార్చుకోవాలి. దైవీ గుణాలు, అసురీ గుణాల వర్ణన చార్టులో చూపించాలి. ఎవ్వరినీ విసిగించడం లేదు కదా, అసత్యం ఆడడం లేదు కదా, శ్రీమతానికి విరుద్ధంగా నడవడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. అసత్యము చెప్పడము, ఇతరులకు దుఃఖం ఇవ్వడము, విసిగించడము, ఇవన్నీ రావణుడి నియమాలు. అవి రాముడి నియమాలు. శ్రీమతము మరియు అసురీ మతాల గాయనం కూడా ఉంది. అర్ధకల్పం అసురీ మతం నడుస్తుంది. దీని వలన మనుష్యులు, అసురులు, దుఃఖితులు, రోగులుగా అవుతారు. పంచ వికారాలు ప్రవేశిస్తాయి. తండ్రి వచ్చి శ్రీమతమునిస్తారు. శ్రీమతము ద్వారా మనకు దైవీ గుణాలు లభిస్తాయి అని పిల్లలైన మీకు తెలుసు. అసురీ గుణాలను పరివర్తన చేసుకోవాలి. అసురీ గుణాలు అలాగే ఉండిపోతే పదవి తగ్గిపోతుంది. జన్మ జన్మాంతరాల పాప భారము తలపై ఉంది. అది నంబర్వార్ పురుషార్థ అనుసారం తేలికైపోతుంది. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము అని కూడా మీకు తెలుసు. తండ్రి ద్వారా ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేసి నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కావున పాత ప్రపంచం తప్పకుండా సమాప్తం అవ్వనే అవుతుంది అని రుజువు అవుతుంది.
బ్రహ్మకుమార్ కుమారీల ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. మీకు ఇది కూడా పక్కాగా నిశ్చయం ఉంది. అందువలన సేవలో లగ్నమై ఉన్నారు. ఎవరో ఒకరి కళ్యాణం చేసే శ్రమ చేస్తూ ఉంటారు. మన సోదరి సోదరులు ఎంత సేవ చేస్తున్నారో కూడా మీకు తెలుసు. అందరికీ తండ్రి పరిచయం ఇస్తూ ఉంటారు. మొదట కొంతమందికి మాత్రమే తండ్రి పరిచయం లభిస్తుంది. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక్క బ్రహ్మ ద్వారా ఎంతోమంది బ్రహ్మ కుమారులుగా కుమారీలుగా అవుతారు. బ్రాహ్మణ కులం అయితే తప్పకుండా అవసరం కదా. మీరంతా బీకేలు, శివబాబా పిల్లలు, అందరూ సోదరాత్మలు అని మీకు తెలుసు. వాస్తవానికి మీరంతా సోదరులే. ప్రజాపిత బ్రహ్మ వారిగా అయిన తర్వాత సోదరి సోదరులుగా అవుతారు. తర్వాత దేవతా కులంలోకి వెళ్ళిన తర్వాత సంబంధాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ సమయంలో బ్రహ్మకు పుత్రులు కూతుర్లు అనగా ఒకే కులానికి చెందినవారు. దీనిని వంశము అని అనరు. కౌరవులకు రాజ్యం లేదు, పాండవులకు రాజ్యం లేదు. రాజా రాణులు నంబర్ వారుగా సింహాసనంపై ఆసీనులైనప్పుడు వంశం ఏర్పడుతుంది. ఇప్పుడైతే ప్రజలపై ప్రజారాజ్యం ఉంది. ప్రారంభం నుండి పవిత్ర వంశము అపవిత్ర వంశాలు నడుస్తూ వచ్చాయి. దేవతలది పవిత్ర వంశం. 5000 సంవత్సరాల క్రితం స్వర్గం అనగా పవిత్ర వంశం ఉండేది అని పిల్లలకు తెలుసు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. మందిరాలు ఎంతో శోభాయమానంగా నిర్మింపబడి ఉన్నాయి. ఈ దేవతలకు మాత్రమే చాలా మందిరాలు ఉన్నాయి, ఇతరులు ఎవ్వరికీ లేవు. ఇతరుల శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శివుడి పేరు ఒక్కటే మారకుండా ఉంటుంది అని పిల్లలకు అర్థం చేయించారు. శివ భగవాను వాచ, ఏ దేహధారిని భగవంతుడని అనరు. తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ వారి పరిచయం ఇవ్వలేరు. ఎందుకంటే వారికి తండ్రి ఎవరో తెలియనే తెలియదు. తండ్రిని ఎలా స్మృతి చేయాలో తెలియని వారిక్కడ కూడా చాలామంది ఉన్నారు. తండ్రిని ఎలా స్మృతి చేయాలి అని తికమక పడుతూ ఉంటారు. ఇంత చిన్న బిందువు, వారిని ఎలా స్మృతి చేయాలి అని అంటారు. శరీరమేమో పెద్దది, దానిని స్మృతి చేస్తూ ఉంటారు. భృకుటి మధ్య ప్రకాశించే నక్షత్రము అని మహిమ కూడా ఉంది. అనగా ఆత్మ నక్షత్రం వలె ఉంది. ఆత్మను శాలిగ్రామం అని అంటారు. శివలింగమును కూడా పెద్ద రూపంలో పూజిస్తారు. ఎలాగైతే ఆత్మను చూడలేరు, శివబాబా కూడా ఎవరి కనులకు కనిపించరు. భక్తి మార్గంలో బిందువుని ఎలా పూజించాలి? ఎందుకంటే మొట్టమొదట శివబాబా అవ్యభిచారి పూజ ప్రారంభం అవుతుంది కదా. కనుక పూజించేందుకు తప్పకుండా పెద్దది కావాలి. శాలిగ్రామాలను కూడా పెద్ద అండం వలె తయారు చేస్తారు. ఒకవైపు అంగుష్టాకారం అని అంటారు, మళ్ళీ నక్షత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మీరైతే ఒక్క మాటపై నిలవాలి. అర్ధకల్పం పెద్ద వస్తువులను పూజించారు. ఇప్పుడు మళ్ళీ బిందువని భావించడంలో శ్రమ కూడా ఉంది. చూడలేరు, బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది, ఎవ్వరూ చూడలేరు. పెద్ద వస్తువు అయితే కంటికి కూడా కనిపిస్తుంది. తండ్రి కూడా అలాంటి బిందువే, కానీ వారు జ్ఞాన సాగరులు. ఇతరులు ఎవ్వరిని జ్ఞాన సాగరులు అని అనరు. శాస్త్రాలైతే భక్తి మార్గానికి చెందినవి. ఇన్ని వేద శాస్త్రాలు మొదలైనవన్నీ ఎవరు తయారు చేశారు? వ్యాసుడని అంటారు. ఏ క్రీస్తాత్మ ఏ శాస్త్రము తయారు చేయలేదు. తర్వాత ఇవన్నీ మనుషులు కూర్చొని తయారు చేస్తారు. వారిలో జ్ఞానమే లేదు. ఒక్క తండ్రి మాత్రమే జ్ఞాన సాగరులు. శాస్త్రాలలో జ్ఞానము మాట కానీ సద్గతినిచ్చే మాటలు కానీ లేవు. ప్రతి ధర్మం వారు తమ తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. దేహధారులను స్మృతి చేస్తారు. యేసుక్రీస్తు చిత్రం కూడా ఉంది కదా, అందరి చిత్రాలు ఉన్నాయి. శివబాబా పరమాత్మ అయ్యారు. ఆత్మలంతా సోదరులు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సోదరాత్మలలో జ్ఞానం ఉండదు. ధర్మస్థాపకులు జ్ఞానమిచ్చి ఇతరులకు సద్గతినివ్వలేరు. సద్గతినిచ్చువారు ఒక్క తండ్రి మాత్రమే. ఈ సమయంలో సోదరులు ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారు. తండ్రి వచ్చి విశ్వంలోని ఆత్మలందరికీ సద్గతినిస్తారు. విశ్వ సద్గతి దాత ఒక్కరే ఒక్కరు. శ్రీ శ్రీ 108 జగద్గురువు అనండి, లేక విశ్వానికి గురువు అనండి, అంతా ఒకటే.
ఇప్పుడు ఉండేది అసురీ రాజ్యం. సంగం యుగంలోనే తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేస్తారు. ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది అని, పాత ప్రపంచం వినాశనం అవుతుంది అని మీకు తెలుసు. పతిత పావనుడు ఒక్క నిరాకార తండ్రేనని కూడా మీకు అర్థం చేయించారు. ఏ దేహధారి కూడా పతిత పావనుడిగా అవ్వలేరు. పతిత పావనులు పరమాత్మ ఒక్కరే. ఒకవేళ పతిత పావన సీతారాం అన్న భక్తికి ఫలమునిచ్చేందుకు భగవంతుడు వస్తారు అని తండ్రి అర్థం చేయించారు కనుక సీతలంతా వధువులు, వరుడు అందరికీ సద్గతినిచ్చే రాముడొక్కడే. ఈ విషయాలన్నీ ఆ తండ్రి కూర్చొని స్వయంగా అర్థం చేయిస్తారు. డ్రామా అనుసారం మీరే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఈ విషయాలన్నీ వింటారు. ఇప్పుడు మీరంతా చదువుకుంటూ ఉన్నారు. పాఠశాలలో అనేక మంది చదువుకుంటారు. ఇదంతా డ్రామాలో తయారై ఉంది. ఏ సమయంలో ఎవరు చదువుకుంటారో, ఏ నటన జరుగుతుందో అదే నటన మళ్ళీ కల్పం తర్వాత ఉన్నదున్నట్లు జరుగుతుంది. ఇదే విధంగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకుంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. చూస్తున్నదంతా సెకండు సెకండు క్రొత్తదిగానే కనిపిస్తుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. క్రొత్త క్రొత్త విషయాలు మీరు చూస్తూ ఉంటారు. ఇది 5000 సంవత్సరాల డ్రామా అని ఇప్పుడు మీకు తెలుసు. ఇది నడుస్తూనే ఉంటుంది. దీని విస్తారం చాలా ఉంది. ముఖ్యమైన విషయాలు అర్థం చేయిస్తారు. ఉదాహరణకి పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు, కానీ తండ్రి నేను సర్వవ్యాపిని కాను అని అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని, తమ రచన ఆది మధ్య అంత్యాల పరిచయం ఇస్తున్నారు. మనకు వారసత్వమునిచ్చేందుకు తండ్రి కల్పకల్పము వస్తారు అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా గాయనం ఉంది. ఈ జ్ఞానం చాలా బాగుంది. విరాట రూపానికి కూడా తప్పకుండా అర్థం ఉంటుంది కదా. కానీ తండ్రి తప్ప ఎప్పుడూ ఎవ్వరూ అర్థం చేయించలేరు. చిత్రాలైతే అనేకం ఉన్నాయి, కానీ ఒక్క చిత్రం గురించిన జ్ఞానం కూడా ఎవ్వరి వద్ద లేదు. ఉన్నతోన్నతులైన వారు శివబాబా వారి చిత్రం కూడా ఉంది, కానీ వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత సూక్ష్మవతనం ఉంది, దాని అవసరం లేదు, వదిలేయండి. ఇక్కడి చరిత్ర భూగోళాలను అర్థం చేసుకోవాలి. ఆ లోకము సాక్షాత్కారాలకు మాత్రమే. ఇక్కడ తండ్రి ఎలాగైతే ఇతనిలో కూర్చొని అర్థం చేయిస్తున్నారో అలా సూక్ష్మవతనంలో కర్మాతీత శరీరంలో కూర్చొని ఇతనితో కలుస్తారు లేక మాట్లాడతారు. అంతేకాని అచ్చట చరిత్ర భూగోళం ఏదీ లేదు. హిస్టరీ జాగ్రఫీ ఇక్కడిదే. సత్యుగంలో దేవీ దేవతలు ఉండేవారు అని, 5000 సంవత్సరాలు అయింది అని పిల్లల బుద్ధిలో కూర్చున్నది. ఈ ఆది దేవీ దేవత సనాతన ధర్మం ఎలా స్థాపించబడిందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇతర ధర్మాల స్థాపన గురించి అయితే అందరికీ తెలుసు. పుస్తకాలు మొదలైనవి కూడా ఉన్నాయి. లక్షల సంవత్సరాల మాట ఉండేందుకు వీలే లేదు. ఇది శుద్ధ తప్పు. కానీ మానవుల బుద్ధి దేనికి పనికిరాదు. ప్రతి విషయం తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, బాగా ధారణ చేయండి. ముఖ్యమైనది తండ్రి స్మృతి. ఇది స్మృతి పరుగు. పరుగు పందెములుంటాయి కదా. కొంతమంది ఒంటరిగానే పరిగెడుతూ ఉంటారు. కొంతమంది కాలుకు కాలు కట్టుకొని ఇద్దరిద్దరు పరిగెడుతూ ఉంటారు. ఇక్కడున్న జంటలు కలిసి పరిగెత్తడం అభ్యాసం చేస్తున్నారు. సత్యుగంలో కూడా ఇదే విధంగా కలిసి జంటగా ఉండాలని అనుకుంటారు. భలే నామరూపాలైతే మారవచ్చు, అదే శరీరం లభించదు. శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటుంది అని భావిస్తారు. రూపురేఖలైతే వేరుగా ఉంటాయి, కానీ పిల్లలకు ఆశ్చర్యం కలగాలి. ఏ ముఖాలు, ఏ కర్తవ్యాలు, ఏ ఘటనలు సెకండు సెకండు జరిగిపోయాయో అవి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతాయి. ఇది ఎంతో అద్భుతమైన నాటకం. ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. మనమంతా పురుషార్థం చేస్తాము అని మీకు తెలుసు. నెంబర్ వారుగానే అవుతారు. అందరూ కృష్ణులుగా అవ్వలేరు. రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. ఇది ఎంతో అద్భుతమైన నాటకం. ఒకరి ముఖ వైఖరి మరొకరితో కలవదు. జరిగిందే మళ్ళీ ఉన్నదున్నట్లు రిపీట్ అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారు.
జన్మ జన్మాంతరాలుగా అయితే భక్తి మార్గంలోనే శాస్త్రాలు మొదలైనవన్నీ చదువుతూ వచ్చారు. సాధువులు మొదలైన వారి కథలు కూడా వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి సమయం పూర్తి అయింది. ఇప్పుడు భక్తులకు భగవంతుడి ద్వారా ఫలం లభిస్తుంది. భగవంతుడు ఏ రూపంలో ఎప్పుడు వస్తారో తెలియదు. శాస్త్రాలు చదివితే భగవంతుడు లభిస్తారు అని అప్పుడప్పుడు అంటారు, ఒక్కొక్కసారి ఇక్కడికి వస్తారు అని అంటారు. శాస్త్రాలు చదివినందున భగవంతుడు లభించినట్లయితే ఇక భగవంతుడు వచ్చి ఏం చేస్తారు? అర్ధకల్పం మీరు ఏ శాస్త్రాలు చదువుతూ చదువుతూ తమో ప్రధానంగా అవుతూనే వచ్చారు. ఆ శాస్త్రాల నుండి ఎటువంటి లాభము లేదు. అందుకే పిల్లలకు సృష్టి చక్రం గురించి కూడా అర్థం చేస్తూ ఉంటారు. దైవీ నడవడిక కూడా అవసరమే. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. అలాగని ఎవరైనా విషం అడిగితే అంటే కామవికారం అది ఇవ్వకుంటే వారికి దుఃఖం ఇచ్చినట్లు భావించరాదు. తండ్రి అలా చెప్పడం లేదు. కొంతమంది బుద్ధిహీనులు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదని బాబా చెప్పినారు కదా. అందువలన వారు విషం అడిగితే వారికి ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే వారికి దుఃఖం ఇచ్చినట్లు కదా అని కూడా అంటారు. ఇలా అనుకునే మూఢమతులు కూడా ఉన్నారు. తండ్రి ప్రతిరోజు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని చెప్తున్నారు. అసురీ నడవడిక, దైవీ నడవడిక గురించి కూడా తెలుసుకోవాలి. మనుషులకి ఇది కూడా తెలియదు. వారు ఆత్మ నిర్లేపమని, ఏమైనా చేయండి, ఏమైనా తినండి, త్రాగండి, వికారాలకు వశం అవ్వండి, ఏమీ పర్వాలేదు అని అంటారు. ఈ విధంగా నేర్పేవారు కూడా ఉన్నారు. ఎంతో మందిని పట్టుకొని తీసుకొస్తారు. బయట కూడా చాలామంది శాకాహారులు ఉన్నారు. ఇది చాలా మంచిది కాబట్టే శాకాహారులుగా అవుతారు. అన్ని జాతులలో వైష్ణవులు ఉంటారు. వారు చీచి వస్తువులు భుజించరు, కానీ తక్కువ మంది ఉంటారు. మీరు కూడా మైనారిటీ వారే. ఈ సమయంలో మీరు చాలా తక్కువ మంది ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. పిల్లలకి ఇదే శిక్షణ లభిస్తుంది. దైవీ గుణాలు ధారణ చేయండి. చీచి వస్తువులు ఎవరి చేతితోనూ తయారైనవి తినరాదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్ మీ చార్ట్లో చూసుకోవాలి. 1 శ్రీమతానికి విరుద్ధంగా నడవడం లేదు కదా. 2 అసత్యం చెప్పడం లేదు కదా. 3 ఎవ్వరినీ విసిగించడం లేదు కదా. 4 దైవీ గుణాలు ధారణ చేశానా. సెకండ్ పాయింట్ చదువుతో పాటు దైవీ నడవడికలను ధారణ చేయాలి. పవిత్రంగా అయ్యే తీరాలి. చీచి వస్తువులేవి భుజించరాదు. పూర్తి వైష్ణవులుగా అవ్వాలి. పరుగు తీయాలి. వరదానం. తండ్రి శ్రీమతమును అనుసరించి బుద్ధిని ఖాళీగా ఉంచుకొని వ్యర్థము లేక వికారీ స్వప్నాల నుండి కూడా ముక్తభవ. తండ్రి ఆజ్ఞ ఏమంటే నిద్రించు సమయంలో సదా మీ బుద్ధిని నిర్మలంగా స్పష్టంగా చేసుకోండి. మంచి కానీ చెడు కానీ అంతా తండ్రికి అప్పగించి మీ బుద్ధిని ఖాళీ చేసుకోండి. తండ్రికి ఇచ్చేసి తండ్రి జతలో నిద్రపోండి. ఒంటరిగా నిద్రించకండి. ఒంటరిగా నిద్రించిన అంటే బాబా స్మృతి లేకుండా లేక వ్యర్థ విషయాలను వర్ణన చేస్తూ చేస్తూ నిద్రించిన వ్యర్థము లేక వికారీ స్వప్నాలు వస్తాయి. ఇది కూడా నిర్లక్ష్యమే. ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఆజ్ఞ అనుసారం నడిస్తే వ్యర్థము లేక వికారీ స్వప్నాల నుండి ముక్తులవుతారు. స్లోగన్. భాగ్యశాలి ఆత్మలే సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటారు. అవ్యక్త ఇషారా. పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా బాబా సంస్కారము సదా ఉదార చిత్, కళ్యాణకారి, నిస్వార్థ, దయాహృదయులు, పరోపకారులు మొదలైనవో అలాగే మీ పిల్లల సంస్కారము ఉండాలి. సదా పరస్పరం ఒకే మతం, స్నేహి, సహయోగిలై పరస్పరం సంస్కారాలను కలుపుకొని వెళ్ళటమే మహానత.
సంస్కారాల టక్కర్ ఉండరాదు. సదా సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ ఉండాలి. సంస్కారాలను కలుపుకోవడము అనగా సంపూర్ణతను మరియు సమయాన్ని దగ్గరకు తీసుకురావడం. ఓం శాంతి.